బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి భానాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో తిరిగి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ చైతన్య యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పటికే విద్యార్థులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు రిటైర్డ్ ఆర్మీకి చెందిన బీసీలు ముందుకు రావడం శుభ పరిణామమని బాణాల అజయ్ కుమార్ తెలిపారు. జ్యుడిషియరీలో వ్యవస్థలో కూడా బీసీలకు అన్యాయం జరిగిందని, న్యాయ వ్యవస్థలో బీసీలకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఎక్కడైతే బీసీలు ఉన్నారో అక్కడ బీసీలు అత్యధిక మెజార్టీతో గెలవడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, ఈరోజు గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముందుకెళ్లారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తమ పాత్ర వారు పోషించారు. అత్యధిక శాతం బీసీలు ఈరోజు గెలవడం జరిగింది. ఇది పెద్ద శుభ పరిణామం. అంతేకాకుండా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో లాయర్లు, లెక్చరర్సు, డాక్టర్సు, ప్రొఫెసర్స్తో పాటు ఈరోజు మరి రిటైర్డ్ ఆర్మీ కూడా రావడం అనేది చాలా శుభ పరిణామం. రాష్ట్రంలో బీసీలో చైతన్యవంతులు చేసి ఈరోజు బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలపై గెరిల్లా యుద్ధం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఖబర్దార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీలని మోసం చేసినటువంటి పార్టీలను చిత్తుగా ఓడించి బీసీలను రాజ్యాధికార దిశగా మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు కదులుతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఓసీలనే ఏర్పాటు చేసుకొని న్యాయ వ్యవస్థలో కూడా పూర్తిగా ద్రోహం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కానీ కాకుండా దేశవ్యాప్తంగా బీసీలకు చెందినటువంటి అడ్వకేట్స్ కూడా బీసీలకు, ఓబీసీలకు జరిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు జరిగినటువంటి ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పులు రావడానికి చైతన్యవంతులై ఈరోజు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు నార్త్ ఇండియాలో కూడా మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్లో, ఢిల్లీలో కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రణాళికాబద్ధంగా టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఈరోజు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బీసీ అడ్వకేట్స్ వేరే పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఒక ప్రణాళిక తయారవుతుంది, ఒక లీగల్ టీమ్ తయారవుతుంది. ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి మన బీసీల వాట బీసీలకు దక్కే విధంగా మరి టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగడానికి త్వరలోనే దేశవ్యాప్తంగా బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థలో మార్పుల కోసం టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ బీసీ విద్యార్థుల కోసం 2025-26 కింద, అంటే రేపు మార్చి వస్తే సంవత్సరం దాటిపోతుంది, మధ్య మన బీసీల విద్యార్థుల కోసం 11,500 కోట్ల